హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఎండోన్మెంట్ ఆఫీసర్ పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది సిలబస్లో ఉంటుంది. ఎందుకంటే ఏపీ అదే ఎగ్జామ్ పెట్టింది, తెలంగాణలో కూడా అదే సేమ్ సిలబస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు 12 చాప్టర్లు పేపర్ 2లో ఉంటున్నాయి. దాంట్లో మొదటి 4 చాప్టర్లు, 1 రామాయణం, 2 మహాభారతం, 3 భాగవతం, 4 పురాణాలు. అంటే హిందూ మతం, హైందవ ధర్మం మొత్తం కూడా ఈ 4 అంశాల మీదనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఇక్కడ హైందవ ధర్మాన్ని ఇక్కడ ఎండోన్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి ఈ యొక్క హైందవ ధర్మం గురించి పూర్తి స్థాయిలో మనకు తెలవాలా, దేవుళ్ళు ఎవరు, వాళ్ళకి నేపథ్యం ఏంటి, వ్యవస్థ ఏంటి తెలవాలి. కాబట్టి ఈ హిందూ ఫిలాసఫీ అనే సిలబస్ పెట్టారు. దాంట్లో ఇక్కడ మనకు చిన్న అంశాన్ని చూసి ఒక ప్రయత్నం చేద్దాం. మొత్తంగా సెకండ్ పేపర్కు సంబంధించి 360 డిగ్రీ కోణంలో మనం క్లాసెస్ అందిస్తాం. ఎందుకంటే ఏదో ఒట్టిగానే చెప్తే కుదరదు. ఈ నేపథ్యంలో మన అశోక అకాడమీ అనేది ఒక 4-5 ఫ్యాకల్టీలతో మీ ముందుకు వస్తుంది. అశోక్ సార్ అనే నేను మీకు ఇక్కడ వేద సాహిత్యం, భారతదేశ వ్యాప్తంగా హిందువులు పండుగలు అనే నేపథ్యంలో పండుగలు మొత్తం చెప్తాను, వేద సాహిత్యం మొత్తం చెప్తాను. అలాగే భక్తిమత ఉద్యమంలో భాగంగా అద్వైతం, ఇష్టాద్వైతం, ద్వైతం లాంటి భక్తిమత ఉద్యమంలో బాగున్న చాప్టర్ని కంప్లీట్ చెప్తాను. దాంతోపాటుగా రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలలో వచ్చే పాత్రలేంటి, ఆ పాత్రల సన్నివేశాలేంటి, ఏ పాత్ర ఎప్పుడు వస్తుంది లాంటి అంశాలని నేను చెప్తాను. అయితే దీనికి సంబంధించి ఒక స్టోరింగ్ టెల్లింగ్ పద్ధతిలో, ఒక కథారూపంలో దాంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కృష్ణా కౌండిన్య సార్, ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. చాలా ఇన్డెప్త్గా భాగవతం మీదనే ఆయన ఒక 1500 క్వశ్చన్లు తయారు చేశాడు. ఓన్లీ ఒక భాగవతం మీద. అన్ని క్వశ్చన్లు మీకు ఏమి ఇవ్వను, ఒక 400-500 క్వశ్చన్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇస్తాము. అట్లా దాని ఒక స్టోరింగ్ టెల్ పద్ధతిలో రామాయణంలో కాండాలు 7 కాండాలు ఉన్నాయి. అసలు ఎట్లా మొదలైంది, ఎవరి పాత్రలు ఎప్పుడు ప్రవేశిస్తాయని ఒక స్టోరింగ్ టెల్లింగ్ పద్ధతిలో మహాభారతం, రామాయణం, భాగవతం, పురాణాలకు సంబంధించి ఆ 4 చాప్టర్లని స్టోరింగ్ టెల్లింగ్ పద్ధతిలో కృష్ణా కౌండిన్య సార్ చెప్తాడు. సారు చెప్పిన తర్వాత నేను ఆ పాత్రలను వివరించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణ మహాభారత, రామాయణంలో రెండిట్లో కలిపి కనీసం 100 పాత్రలు వస్తాయి. ఆ పాత్ర హెడ్డింగ్ పెట్టి ఆ పాత్ర ఎందుకు వచ్చిందనే నేపథ్యంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు బంధుత్వాలు, దశరథుడు యొక్క భార్యలు ఎవరు, ఏ భార్యకి ఏ కుమారుడు పుట్టిండు, ఏ కుమారుని యొక్క భార్య ఎవరు, అట్లా ఒక చార్టు రూపంలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎన్నో చార్టులని నేను పెడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 360 డిగ్రీ కోణంలో మన సబ్జెక్ట్ ఉండాలి. దాంతోపాటు మహాభారతంలో, రామాయణంలో, పురాణాలలో వచ్చే పదజాలం ఏంటి, ఆ పదాలు ఎట్లా ఉంటాయి, ఆ పదాలన్నీ కలిపితే ఒక 200-300 పదాలు వస్తాయి మనకు. ఆ పదాల అర్థాలు తెలవాల. దాంతోపాటు సాహిత్యం తెలవాల. దాంతోపాటుగా టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే క్వశ్చన్ అడగాల. టెంపుల్స్ రాదని చెప్తున్నారండి, వస్తాయండి. ఎందుకంటే లాస్ట్ పేపర్ కనుక మీ ప్రీవియస్ పేపర్లు కనుక చూస్తే 1-2 క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఛాయా సోమేశ్వరాలయము ఎక్కడ ఉంది అని ఏపీలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లలో క్లారిటీగా ఉన్నది. వాస్తవంగా ఈ హిందూ ఫిలాసఫీ పెట్టకముందు టోటల్ పేపర్ అంతా హిస్టరీ పేపరే ఉండేది. కానీ తర్వాత హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనే సిలబస్ని తయారు చేసినాక హిస్టరీకి ప్రియారిటీ తగ్గించి తెలుగు సాహిత్య కోణంలో పేపర్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని తెలుగు పండితులు చెప్పాలి, ఒక చరిత్ర వాళ్ళు చెప్పాలి. దాంతోపాటుగా ఈ యొక్క భూములు, దేవాలయ భూములు రికార్డులు ఏంటి, ఇలాంటి అంశాలు కూడా చెప్పాలి. ఎందుకంటే దానికి ఆదాయ వనరులు ఏంటి, దాని ఆస్తులు ఏంటి తెలవాలా. దాంతోపాటు నువ్వు చేయబోయే ఉద్యోగం యొక్క విధులు తెలవాలా. దాంతోపాటు దేవాలయాల పూజా విధానాలు, ఆగమ శాస్త్రాలు తెలవాలి. ఆగమ శాస్త్రాలు నేను చెప్పాలంటే కొంత కష్టమవుతుంది. దానికి సంబంధించి బ్రాహ్మణులై ఉండి
ఫ్యాకల్టీ అయిన వాళ్ళ చేత చెప్పిస్తే దాని గురించి అద్భుతంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. పూజా విధానాలు, ఎందుకంటే మనం పూజలు అనేవి బ్రాహ్మణులకి అవగాహన ఉంటాయి కాబట్టి అలాంటి ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి ఆగమాలు, దేవాలయాల ఆగమాలు అనే చాప్టర్ని కూడా చెప్పిస్తాను. కాబట్టి 360 డిగ్రీ కోణంలో, అంటే మొత్తం నాకే తెలుసు అన్నట్టుగా చెప్తే కుదరదు. మనకు ఎంతవరకు తెలుసో అంతవరకు విద్యార్థులకు ఇవ్వాలా. మనకు సబ్జెక్టు పైన అవగాహన లేని క్లాసెస్ని ఆ సంబంధిత ఫ్యాకల్టీల చేత చెప్పించాలి. అట్లా అశోక్ సార్ మీ ముందుకి సెకండ్ పేపర్ని ఒక డిఫరెంట్ కోణంలో ఇన్డెప్త్ క్లాసెస్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. దీన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీనికి సంబంధించి రేపు మనకు లాస్ట్ డేట్, ఆఫర్కి సంబంధించిన లాస్ట్ డేట్ మే 10వ తారీఖు వరకు. ఆల్రెడీ మనం 3 రోజుల నుంచి ఆఫర్ నడుపుతూ ఉన్నాం. చాలామంది విద్యార్థులకు వెళ్ళి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే అశోక్ సార్ ఏం చెప్తాడో మీకు తెలుసు, ఎంత ఇన్డెప్త్గా చెప్తాడో తెలుసు. మొన్న 783 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే దాంట్లో నా మూమెంట్ తెలంగాణ హిస్టరీ క్లాస్ ఉన్న వాళ్ళు 700 మంది పైగా ఉంటారు. నేను సెక్రటేరియట్ పోతే కనీసంగా ఒక 30-40 మంది విద్యార్థులు నన్ను పలకరించడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 2 కొట్టారంటే దాదాపు మన మూమెంట్ క్లాస్ వినకుండా ఉద్యోగం కొట్టిన వాళ్ళు ఉంటారంటే ఉండరనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలో మీకు కేవలం తక్కువ ప్రైస్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, దాంట్లో మారే అంశాలు ఉన్నటువంటి ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, ఎస్ఎన్టీ అంశాలన్నీ కూడా మనం కొత్త వీడియోస్ని ఇవ్వడం జరుగుతుంది. మారని అంశాలు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సోషల్ ఎక్స్క్లూజన్, ఇంగ్లీషు, అలాగే మనకు మెంటల్ ఎబిలిటీ, ఈ క్లాసెస్ ఏం మారవండి. దాదాపుగా 70% సబ్జెక్టు సేమ్గానే ఉంటుంది. ఒక 30% సిలబస్ మారుతుంది. మారిన సిలబస్ అంతా కూడా మీకు కొత్తగా, అంటే ఇప్పటిదాకా 2020 నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క మంత్ కూడా వదిలిపెట్టకుండా కరెంట్ అఫైర్స్ అశోక్ అకాడమీ అందజేస్తూనే ఉంది. మంతముందు జ్యోతి మేడం డిసెంబర్ వరకు చెప్పారు. జనవరి నుంచి మనకు రాజేంద్ర శర్మ సార్ క్లాసెస్ అనేవి కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉన్నాయి. జియోగ్రఫీ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఇండియన్ జియోగ్రఫీ అయిపోయింది, అలాగే ఓల్డ్ జియోగ్రఫీ అయిపోయింది, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ జియోగ్రఫీ రికార్డ్ అవుతూ ఉంది. ఇక్కడ జియోగ్రఫీ క్లాసెస్ కంప్లీట్గా కొత్త వీడియోలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మారేది ఎప్పుడు మారేదంతా రికార్డు కొత్తగా నడుస్తూనే ఉంటుంది. ఎకానమీ క్లాసెస్ రికార్డు రూపంలో నడుస్తాం. ఎందుకంటే ఎకానమీ అనేది ప్రతి బడ్జెట్ వచ్చిన ప్రతిసారి మారుతూ ఉంది. ఆ బడ్జెట్ వచ్చిన ప్రతిసారి కూడా మనం వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇది చాలా లెంతీ సబ్జెక్ట్. 2 నెలల్లో 3 నెలల్లో అయిపోయే సిలబస్ కాదు జనరల్ స్టడీస్. ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ పెరిగింది. క్వశ్చన్ ఎలా వస్తుందో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పైగా అడిగే సందర్భాలు లేవు. కాబట్టి ఇన్డెప్త్ ఒక జాగ్రఫీ క్లాసెసే 70-80 గంటల క్లాస్ వినాలి. ఎందుకంటే ఒక ఇండియన్ జాగ్రఫీలో ఎన్ని చాప్టర్లు ఉంటాయండి? భారతదేశ భౌగోళిక వ్యవస్థ ఉంటుంది, నదీ వ్యవస్థ ఉంటుంది, రవాణా ఉంటుంది, జనాభా ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, పరిశ్రమలు ఉంటాయి, చాలా చాప్టర్లు ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ కనీసం 3-4 గంటలు వేసుకున్న 40-50 గంటల కంటే తక్కువ చెప్తే ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ అయిపోద్దా? ఇండియన్ జియోగ్రఫీ సబ్జెక్ట్ అయిపోద్ది కదా. కాబట్టి కాన్సెప్ట్ బేస్లో మొత్తం సిలబస్ అనే జనరల్ స్టడీస్లో భాగంగా మీకు ఇవ్వడం జరుగుతున్న అంశాన్ని చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. మనం ఇవాళ చూసే కోణం ఏంటి సార్ అంటే అజ్ఞాతవాసం. పాండవులు అజ్ఞాతవాసంలో మారు పేర్లు ఏమిటి అంటే దీని స్టోరీ టెల్లింగ్ తెలుగు పండిట్ సార్ చెప్తారు సార్. నేను చెప్పేది ఏంటంటే ఈ పాత్రలు ఎక్కడొస్తాయి, దాని యొక్క బేసిక్స్ ఆఫ్ నేపథ్యం ఏందని మాత్రమే నేను చెప్తాను. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనకి ఇక్కడ చూడండి, అజ్ఞాతవాసంలో పాండవుల మారు పేర్లు ఏమిటనే కాన్సెప్ట్ని కనుక చూస్తే మనకు టోటల్గా ఎన్ని పర్వాలు ఉంటాయి సార్ అంటే 18 పర్వాలు ఉంటాయి. 18 పర్వాలలో మొట్టమొదటి ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం. ఈ 3 పర్వాలని వేదవ్యాసుడు రాసినటువంటి 18 పర్వాలలో మొదటి 3 పర్వాలలో ఆది పర్వం, సభా పర్వం, అలాగే అరణ్య పర్వం, ఈ 3 పర్వాలని నన్నయ్య తెలుగులోకి అనువదించాడు. అలాగే ఆయన అరణ్య పర్వం రాస్తూ చనిపోవడం జరిగింది. చనిపోయిన మిగిలినటువంటి సగం పర్వాన్ని ఎర్రన్న రాశాడు. అలాగే విరాట పర్వం నుంచి 4వ పర్వమైన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన అనే వ్యక్తి తెలుగులోకి అనువదించాడు. కాబట్టి విరాట పర్వాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే తిక్కన్న. విరాట పర్వం అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది సార్ అంటే పాండవులు అనేవాళ్ళు అరణ్య పర్వంలో 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఎందుకంటే జూద క్రీడల్లో ఉన్న నియమ నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారం 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఈ అజ్ఞాతవాసం అనేది ఎక్కడ చేస్తారు సార్ అంటే విరాట రాజు కులలో చేస్తారు. విరాట రాజు కులలో చేస్తారు. ఆ విరాట రాజు కులలో చేసినప్పుడు ఈ 5గురు కూడా అంటే వీళ్ళు రాజులు,
రాజులు అనేవాళ్ళు అందంగా ఉన్నటువంటి వీళ్ళు మారు వేషంలో ఎవరు కూడా గుర్తుపట్టకుండా మారు పేర్లతో విరాట రాజు కొలువులో 1 సంవత్సర కాలం పాటు ఉంటారు. అంటే ఇక్కడ విరాట పర్వంలో ఏ అంశాలు వస్తాయి సార్ అంటే, విరాట పర్వంలో పాండవులు అనేవాళ్ళు ఎవరికి తెలియకుండా వేషాలు మార్చుకొని విరాట రాజ్యంలోకి ప్రవేశించడం, దాంతోపాటు కీచకుడు విరాట రాజు యొక్క బహుమర్ది కీచకుడు అనేవాడు ఉంటాడు. ఆ కీచకుని యొక్క వధ అనేది జరుగుతుంది. ఆ కీచకుని వధ జరిగిన నేపథ్యంలో కౌరవులు అనేవాళ్ళు దుర్యోధనుడు కీచకుడు చంపబడ్డాడంటే పాండవులు అనేవాళ్ళు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులోనే ఉన్నారని వాళ్లకు ఐడియా వచ్చేస్తుంది. కాకపోతే అప్పటికే అజ్ఞాతవాసం టైం దగ్గర పడుతుంది. కాబట్టి కీచకుడు ఉన్నాడు కాబట్టి, ఆ కీచకుడు చంపబడ్డాడు కాబట్టి ఆ కీచకుడు ఉన్నటువంటి పాండవుల యొక్క జాడ తెలుసుకోవాలని విరాటరాజు యొక్క ఆవుల మందలని దక్షిణం వైపు కొంతమంది ఉంటే అటువైపు దక్షిణ గోగ్రహణం, అలాగే ఉత్తర వైపు ఉన్నటువంటి గోవులను తీసుకొని ఉత్తర గ్రోహణం దక్షిణ గ్రోహణం చెప్పేసి ఆ గోవుల యొక్క అపహరణ జరుగుతుంది. ఆ తర్వాత గోవుల అపహరణ జరిగినప్పుడు విరాటరాజు మరియు 4 పాండవులు అంటే ధర్మరాజు, భీముడు, దాంతోపాటు నకుల సహదేవులు 4 అనేవాళ్ళు విరాటరాజుకు సహాయంగా దక్షిణ గురుగ్రహంలో ఉన్నటువంటి ఆవుల మందలు మొత్తం కాపాడే ప్రయత్నం చేస్తే అర్జునుడు బృహన్నల వేషధారిలో ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర కుమారుడికి ఒక మద్దతుగా పోయి ఉత్తర గురుగ్రహంలో యొక్క గోవులను మొత్తం కాపాడడం జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత వీళ్ళు పాండవులని తెలుసుకున్నటువంటి విరాటరాజు తన కుమార్తె అయినటువంటి ఉత్తరను అర్జునుడి యొక్క కుమారుడైనట్టు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఇక్కడ అభిమన్యుడు ఉత్తర యొక్క కుమారుడే పరీక్షితుడు. ధర్మరాజు తర్వాత ఆ పాండవ రాజ్యానికి ఎవరు రాజయ్యారు సార్ అంటే పరీక్షితుడు రాజైన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి విరాట రాజ్యంలో ఏముంటాయి సార్ ఇక్కడ సబ్జెక్ట్ అంటే, ఒకటి పాండవులు అనేవాళ్ళు మారువేషంలో విరాట రాజ్యంలోకి ప్రవేశించడం, రెండవది కీచక వధ ఉంటుంది, అలాగే గోగ్రహణం ఉంటుంది, ఆ తర్వాత అభిమన్యు ఉత్తర కుమారులు అనే 4 అంశాలని విరాట పర్వంలో 4వ పర్వంలో ఇక్కడ వేదవ్యాసుడు వివరించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సార్ ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఎవరెవరు ఏ మారు వేషంలో ఉన్నారు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇవాళ దీన్ని స్టోరీ టెల్లింగ్ పద్ధతిలో మీ కృష్ణ కౌండిన్య సార్ చెప్తాడు. ఇలా పాత్రలు ఎందుకు వచ్చాయని లాంటి బిట్స్ మనం మొత్తం కూడా ఎంతమంది అంటే 100కు పైన పాత్రలు వస్తే ఒక్కొక్క పాత్ర యొక్క సన్నివేశాలని, ప్రదేశాలని, పదజాలాన్ని ఇట్లా మీకు కొన్ని ఏరియాస్ మొత్తం కూడా మహాభారతంలో, రామాయణంలో, భాగవతంలో, పురాణాలలో వచ్చే సన్నివేశాలని నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఎట్లా ఉన్నారు సార్ అంటే, పంచపాండవులు 5, పంచపాండవులకు భార్య ద్రౌపది 5 మాత్రమే అరణ్యవాసంలో ఉండడం జరుగుతుందండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఇక్కడ ధర్మరాజు కంకుబట్టు పేరుతో ఒక జ్యోతిష్యుడుగా, ఒక జూదరుడుగా, రాజుకు సలహాదారుడుగా, సన్యాసి వేషంలో, ఒక బ్రాహ్మణుడి వేషంలో ధర్మరాజు అనే వ్యక్తి విరాట రాజుకు సలహాలు ఇవ్వడానికి పనికూరడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రాజులు మొత్తం కూడా మారువేషంలో మారడానికి సహకారం ఇచ్చింది ఎవరంటే, దుర్గాదేవిని పూజిస్తే ఆ దుర్గాదేవి సహకరిస్తుంది. అలాగే యమధర్మరాజు ఈ 5 మారువేషం రావడానికి గల కారకుడైన వ్యక్తి ఎవరు సార్ అంటే యమధర్మరాజు. అలాగే దౌమ్యుడు అనేటటువంటి వ్యక్తి ఆ విరాట రాజ్యంలో వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలా అంటే, రాజుకు ఉన్నతుడిగా వ్యవహరించవద్దు, అతిగా మాట్లాడవద్దు, సౌమ్యుడిగా మాట్లాడాలా, ఎవరిని అవమానించినా కూడా ఓపిక పట్టాలి, లాంటి ఎన్నో అంశాలని దౌమ్యుడు అనే వ్యక్తి వీళ్ళకు వివరంగా ఎట్లా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యమధర్మరాజు దుర్గాదేవి యొక్క వాళ్ళని పూజించిన కారణంగా వాళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వని అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఊర్వశి శాపం కారణంగా, ఎవరి శాపం అండి? ఊర్వశి శాపం కారణంగా అర్జునుడికి ఒక పేడివారిగా, నపుంసకుడిగా అంటే అటుడుగాని ఒక వ్యక్తిగా అతనికి వేషము రావడానికి గల కారణం ఏంటంటే ఊర్వశి శాపం అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కంకుబట్టు పేరుతో ధర్మరాజు అక్కడ వేషధారిగా ఉండి ఆ రాజ్యంలో సంవత్సరం పాటు ఎవరికి కనపడకుండా ఉంటే, రెండో వ్యక్తి అయినటువంటి వలలుడు
వలలు లేదా వల్లభుడు అనే పేరుతో ఒంటల మనిషిగా మల్ల యోధుడిగా మల్ల యోధుడిగా పనికి కుదిరినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే భీముడు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వల్లభుడు లేదా వలలుడు అనే పేరుతో విరాట రాజు వద్ద వంటవాడిగా పనిచేయడం, దాంతోపాటు మల్లయోధుడు కూడా పనిచేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే బృహన్నల వేషధారణలో ఒక నృత్యం చేసే ఒక మాస్టర్గా, నృత్యం సంగీతం నేర్పే ఒక మాస్టర్గా అర్జునుడు విరాట రాజు యొక్క కూతురైనటువంటి ఉత్తరకు సంగీతం నృత్యం నేర్పడానికి, అంతఃపుర చెలికత్తెలకు కూడా సంగీతం నృత్యం నేర్పడానికి ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచరు బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అర్జునుడు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నపుంసక వేషంలో విరాటరాజు కుమార్తెకు నృత్యం నేర్పడం పేరు ఏంటంటే ఉత్తర అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా నకులు సహదేవులు, నకులేమో గుర్రాల కాపరిగా ఉంటే సహదేవుడేమో పశువుల కాపరిగా ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటనే నేపథ్యంలో మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నకులుడు దామగ్రంథి పేరుతో విరాట రాజుకు అశ్వదళాధిపతిగా పనిచేయడం జరుగుతుంది. అశ్వాలపైన వాటికి వచ్చే రోగాలు ఏంటి, వాళ్ళ న్యాయం చేసే విధానాన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు నకులుడు కనిపిస్తాడు. దామగ్రంథి ఇది మనకి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు కంకుబట్టి ఇంపార్టెంట్, వల్లభుడు అంటే అందరికీ ఈజీగా గుర్తుంటుంది. బృహన్నల పేరు తెలియని వాళ్ళు ఎవరుండారు కాబట్టి ఈ రెండు పదాల గురించి మనం ఒరిగాల్సిన పని లేదు. బృహన్నల వల్లభుడు గురించి ఒరిగాల్సిన అవసరం లేదు. కాబట్టి కంకుబట్టు అనేది చాలా ఇంపార్టెంట్, దామగ్రంథి ఇంపార్టెంటు, తంత్రిపాలుడు ఇంపార్టెంట్. కాబట్టి దామగ్రంథి పేరుతో అశ్వదళాధిపతిగా, అశ్వాలని సంరక్షించే వ్యక్తిగా, అశ్వాలకు రోగాలు వస్తే నయం చేసే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే నకులుడు. దామగ్రంథి పేరుతో ఆయన ఆ రాజ్యంలో అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా సహదేవుడు తంత్రిపాలుడు పేరుతో విరాటరాజు యొక్క పశువుల కాపరిగా, పశువుల సంరక్షకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సహదేవుడు అన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ద్రౌపది, 5గురికి భార్యలుగా ఉన్నటువంటి ద్రౌపది సుదేష్ణకు, విరాటరాజు యొక్క భార్య పేరు సుదేష్ణ. ఆ సుదేష్ణకు పరిచారకులాలిగా అంటే మాలినిగా, ఆమె పేరు ఏంటంటే సైరేంద్రి వేషధారణలో సుదేష్ణకు పరిచారికులుగా ఆమెకు సహాయం చేసే జుట్టులల్లి వాళ్ళని రెడీ చేసేటటువంటి ఒక ఇంటి మనిషిగా మాలిని రూపంలో, సైరేంద్ర రూపంలో కనిపించే ఒక మహిళ ఎవరు సార్ అంటే ద్రౌపది. ద్రౌపది చాలా అందంగా ఉంటుంది. ద్రౌపది అందంగా ఉన్న నేపథ్యంలో ఆమె మీద మనసు పడినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే విరాట రాజ్యం యొక్క సైన్యాధిపతి, విరాట రాజు యొక్క భావమర్ది, సుదేష్ణ యొక్క సోదరుడు. సుదేష్ణ ఎవరంటే విరాట రాజు యొక్క భార్య సుదేష్ణ యొక్క సోదరుడు, విరాట రాజ్యం యొక్క సైన్యాధిపతి అయినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కీచకుడు అనేవాడు అప్పటికే 10 నెలలు అవుతుంది. ఆ రాజ్యంలో వీళ్ళంతా ప్రవేశించి 10 నెలలు అవుతుంది. ఈమెను చూసినటువంటి ద్రౌపదిని చూసినటువంటి సైరేంద్ర రూపంలో, మాలిని రూపంలో ఒక సైరేంద్రి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఆ అందాన్ని మోయించినటువంటి కీచకుడు ఆమెని రమ్మని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో మధ్యవర్తి పాత్ర పోషించినట్టు ఒక మహిళ ఎవరు సార్ అంటే సుదేష్ణ. ఎందుకంటే సుదేష్ణకు ఆ అంశం కూడా ఆమెకు నచ్చదు. కానీ ఒక సైన్యాధిపతి సొంత సోదరుడు ఎక్కడ కోపడతాడో ఏమని, ఎందుకంటే విరాట రాజ్యానికి కాపలాగా ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో రాజ్యాలపైన యుద్ధంలో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కీచకుడిని చూసి పక్క రాజ్యాలు మొత్తం భయపడేటటువంటి ఒక సందర్భం. విరాట రాజ్యం పైన వేరే రాజ్యాలు దాడి చేయకుండా ఉన్నాయంటే దానికి గల కారకుడు ఎవరు సార్ అంటే కీచకుడే. ఆ కీచకుని చూసి భయపడతారు. కాబట్టి కీచకుడు అనేవాడు సైన్యాధిపతి కాబట్టి ఆయన కోపగించుకుంటాడేమని చెప్పేసి సైరేంద్రుని కీచకుడి దగ్గరికి పంపించడానికి సుదేష్ణ తయారవుతుంది. ఆ నేపథ్యంలో నా దగ్గర పంపమంటే మద్యపానాన్ని అందించరామని సైరేంద్రికి ద్రౌపది చెప్పడం జరుగుతుంది. ఆ ద్రౌపది మద్యాన్ని అందించడానికి పోయినప్పుడు కీచకుడు అనేవాడు ఆమెను చెరపట్టడం జరుగుతుంది. చెరపడితే అమాతం తోసివేసిన నేపథ్యంలో ఆ యొక్క ద్రౌపది అంటే మాలిని సైరేంద్ర రూపంలో ఉన్నట్టు ఆమెని కాలు పెట్టి తన్నడం, జుట్టుబట్టి లాక్కొని రావడం జరుగుతుంది నిండు సభలో. అలా చూసినప్పుడు అక్కడ యధిష్ఠుడు ధర్మరాజు ఉంటాడు, అలాగే భీముడు ఉంటాడు. భీముడికి చాలా కోపం వస్తుంటుంది. ఆ కోపాన్ని ధర్మరాజు అణిచివేస్తాడు. దాన్ని మరొక సందర్భంలో అతని యొక్క అంశాల గురించి చూద్దామని చెప్పడం జరుగుతుంది. ధర్మరాజు నేపథ్యంలో భీముడు మరియు ద్రౌపది ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఏ విధంగానైనా కీచకుని సంవరించాలన్న ఒక ఉద్దేశంతో, ఆ ద్రౌపది యొక్క కోరిక మేరకు, ద్రౌపది యొక్క రిక్వెస్ట్ మేరకు భీముడు నర్తనశాలకు ఆమెను తీసుకురమ్మని చెప్తాడు.
ఆ నేపథ్యంలో మారువేషంలో ద్రౌపది రూపంలో భీముడు పోయి అక్కడ కీచకుణ్ణి మంచంపై పడుకున్నప్పుడు మైలగా భావించినటువంటి కీచకుడు ఆ భీముడిని చెరపట్టే ప్రయత్నం చేస్తే ఆ భీముడికి కీచకుడి మధ్య జరిగిన యుద్ధం, ఆ యుద్ధంలో కీచకుడు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి విరాటరాజు అనే వ్యక్తికి విరాటరాజు యొక్క భార్య ఎవరు సార్ అంటే సుదేష్ణ. సుదేష్ణకు విరాటరాజుకు 4 పిల్లలు. దాంట్లో ఉత్తర అనేటువంటి ఒక కుమార్తె, ఉత్తరుడు అనే కుమారుడు, శ్వేత అనే కుమారుడు, శంకు అనే కుమారుడు. శంకు, శ్వేత, ఉత్తరుడు 3 కుమారులు. అలాగే ఉత్తర అనే ఒక కుమార్తె కూడా 4 ఉంటున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ కీచకుడి వధ సందర్భంలో మనకు నర్తనశాల లాంటి సినిమాలు కూడా వచ్చిన అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కీచకుడికి వధ జరిగింది, కీచకుడిని చంపాడంటే అక్కడ వీళ్ళు పాండవులు ఉన్నట్టుగా ఈ కౌరవులకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకే అంశం మీద జన్మించిన వాళ్ళు 5 వ్యక్తులు ఉంటారండి. ఒకే అంశం మీద జన్మించిన వాళ్ళు ఎంతుంటే 5 ఉంటారు. దాంట్లో ఎవరు సార్ అంటే బకాసురుడు. చిన్న వయసులోనే ఉన్నప్పుడు బకాసురుడు ప్రజలందరిని ఇబ్బందులు పెట్టి ప్రజల్ని తినేస్తుంటే వాళ్ళ ఆహార పదార్థాలు మొత్తం తింటుంటే బకాసురుడిని చంపేస్తాడు. ఎవరు సార్ అంటే భీముడు. కానీ భీముడి చేతిలో మొట్టమొదటిసారిగా బకాసురుడు చనిపోయాడు కాబట్టి ఆ తర్వాత జరాసంధుని చంపడం జరుగుతుంది. వీళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి ఇక్కడ భీముడి చేతుల్లోనే కీచకుడి యొక్క మరణం ఉంటుందనేది అందరికీ జగమెరిగిన సత్యం. కాబట్టి కీచకుడు చనిపోయాడు కాబట్టి పాండవులు అనే వాళ్ళు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులోనే ఉన్నారన్నటువంటి అంశాన్ని కౌరవులు దుర్యోధనుడు గుర్తించి ఆ విరాట రాజ్యంలో ఎట్లనైనా వీళ్ళని బయటికి వెలికి తీయాలన్న ఉద్దేశంతో దుర్యోధనుడు పన్నాగం పన్ని అలాగే భీష్ముడిని అలాగే మొత్తం సైన్యాన్ని మొత్తం కూడా విరాట రాజ్యానికి పంపిస్తారు. విరాట రాజ్యాన్ని పంపించినప్పుడు అతను పశువుల మందని తోలుకపోవడం జరుగుతుంది. దక్షిణ గోగ్రహణం అని పిలుస్తాం. దక్షిణ వైపు ఉన్నటువంటి గోవులను మొత్తం తోలుకొని పోతే విరాట రాజు యొక్క సైన్యానికి తోడుగా విరాట రాజుకు తోడుగా ధర్మరాజు మరియు భీముడు మరియు నకులుడు సహదేవుడు 4 కూడా మొత్తము, ఎందుకంటే మొత్తం ఒకసారి సైన్యం వచ్చింది కాబట్టి మొత్తం సైన్యం రాజులందరూ కూడా రాజు సైన్యము ఈ 4 కూడా వెళ్ళిపోతారు. బృహన్నల ఒక స్త్రీ వేషధారిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బృహన్నల వెళ్ళడు, అర్జునుడు వెళ్ళడు. ఇక్కడ ఉత్తర కుమారుడు ఉంటాడు. ఆ ఉత్తర కుమారుడు ఏమంటాడంటే నాకు సరైనటువంటి రథచోదకుడు గనక ఉంటే, నాకు సరైనటువంటి రథచోకుడు కనుక ఉంటే నేను ఈజీగా గెలిచేవాడిని, వాళ్ళందరినీ ఓడించేవాడిని అని ఉత్తర వైపున గోవులను తోలకపోయినప్పుడు ఉత్తర కుమారుడు ఉత్తర ప్రేలాపనలు పేలుతున్నప్పుడు ద్రౌపది అంటది. ఇక్కడ బృహన్నలని మీరు ఆయన గతంలో ఈయన మొత్తం కూడా అశ్వాలను నడిపేటటువంటి అతనికి నైపుణ్యం ఉంది, రథాలు నడిపేట ఒక నైపుణ్యము బృహన్నలకు ఉంది, అతను తీసుకొని పోమంటే ఒక స్త్రీ వేషధారణ అటిటిగా అనే వ్యక్తి నేను తీసుకుపోను, నేను యుద్ధం చేయను అంటాడు. చివరికి సుదేష్ణ యొక్క ఆ రిక్వెస్ట్ మేరకు ద్రౌపది చెప్పిందంటే నిజమవుతుంది. ఎందుకంటే ద్రౌపది కీచకుని చంపిన నేపథ్యంలో కీచకుని చంపినప్పుడు నా యొక్క 5 భర్తలు గంధర్వులు అనే వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు కీచకుని చంపారని చెప్పేసి నమ్మిస్తుంది. కీచకుని చంపినప్పుడు వాళ్ళ సోదరులు మిగతా సోదరులు మొత్తము ద్రౌపదిని కీచకునితో పాటుగా ఆమెను కూడా చంపి అంటే ఆ మంటల్లో చితిమంటల్లో తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే ఆ కీచకుని యొక్క సోదరులైన 105 మందిని కూడా చంపినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే భీముడు. కాబట్టి ద్రౌపది చెప్తే నిజమైంది కాబట్టి చెప్పింది కాబట్టి తీసుకుపోమని చెప్పడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉత్తర గ్రోహణం కోసం ఆ సైన్యం మొత్తం వచ్చినప్పుడు ఆ ఉత్తర కుమారుడు ఇక్కడ ఉన్నటువంటి బృహన్నల అర్జున్ని రథసారిగా తీసుకొని పోతాడు. ఆ పెద్ద సైన్యాన్ని చూసి ఉత్తర కుమారుడికి మొత్తం భయం వేసి రథాన్ని దిగి పారిపోతుంటే ఆ రథాన్ని కూడా వెనకకు మళ్ళించకుండా వెనక వైపే రథాన్ని మళ్ళీ పోనిచ్చి ఆ ఉత్తర కుమారుడు తీసి అమాతం దాంట్లో పడేసి నువ్వు రథం నడుపు నేను యుద్ధం చేస్తానంటే అప్పుడు కూడా ఎకసక్యాలు చేస్తాడు. లేదు నేను నడుపుతానని చెప్తాడు. అప్పుడు అర్జునుడికి ఆయుధాలు అవసరమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అజ్ఞాతవాసానికి వచ్చే సమయంలో వీళ్ళ ఆయుధాలు మొత్తం కూడా ఒక శ్మశాన వాటికలో, ఎక్కడ సార్ అంటే ఒక శ్మశాన వాటిక. ఎందుకంటే శ్మశాన వాటిక అంటే భూత పేత పిశాచాలకు నిలయమని చెప్పేసి అందరికి ఒక భయం ఉంటుంది. మనం కూడా ఎక్కడ రోడ్డు మీద పోతుంటే శ్మశాన వాటికి వస్తే చాలామంది స్త్రీలు కానీ ఏది కానీ కొంచెం భయం అవుతుంది. అర్ధరాత్రి పూట శ్మశానం కంటే ముందు నుంచి పోవాలంటే కూడా చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి భూత పేత పిశాచాలు అనేవి శ్మశాన వాటికలో ఉంటాయి కాబట్టి శ్మశాన వాటికలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకు వాళ్ళు వీళ్ళకి ఆయుధాలు దాయడానికి మంచిగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో
ఆయుధాలు మొత్తం కూడా మూట కట్టి ఒక జంతు చర్మంలో మూట కడతారు. వెంట్రుకలు ఉన్నటువంటి జంతు చర్మంలో మూట కట్టి దీన్ని ఎవరన్నా చూస్తారేమన్న నేపథ్యంలో ఆ జంతు చర్మంలో ఆయుధాలతో పాటు ఒక శవాన్ని కూడా, అనాథ శవాన్ని కూడా దాంట్లో కలిపి మూట కట్టి ఆ జమ్మి చెట్టు, జమ్మి వృక్షం పైన పెట్టడం జరుగుతుంది. ఆ జమ్మి వృక్షం పైన పెట్టేటప్పుడు కొంతమంది పశువుల కాపర్లు చూస్తారు. పశువుల కాపర్లు చూస్తే తెలుస్తేమని చెప్పేసి మా అమ్మగారు చనిపోయారు, మాకున్నటువంటి లెక్కల ప్రకారం మా అమ్మగారిని ఏమన్నా తింటాయేమని చెప్పి చెట్టుకు వేలాడదీసి కట్టామని చెప్పేసి వాళ్ళని పశువుల కాపర్లు నమ్మించే ప్రయత్నం చేస్తే అక్కడ శవం అనేసరికి వాళ్ళందరూ కూడా పారిపోవడం జరుగుతుంది. ఆ విధంగా జమ్ము చెట్టు పైన ఈ యొక్క ఆయుధాలు మొత్తం కూడా దాచి భద్రపరచడం జరుగుతుంది. ఈ సమయంలో ఆ యుద్ధ సమయంలో అర్జునుడు తన యొక్క నా ఆయుధాల జమ్ము చెట్టు పైన ఉన్నాయి తీసుకురమ్మని చెప్తారు. వాస్తవంగా జమ్ము చెట్టు పైన ఆయుధాలు పెట్టే సమయంలోనే ఈ ఆయుధాలు కూడా ఎవరికి కనపడకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళకు మంత్రోపదేశం చేస్తారు. కేవలం ఈ ఆయుధాలు ధర్మరాజుకు, అర్జునుడికి మాత్రమే కనపడాలా తప్ప అసలు భీముడికి అది అసలే కనపడొద్దని చెప్పేసి వాళ్ళు ఆ మంత్రోచ్చారణ చేస్తారు. ఆ నేపథ్యంలో ఆయుధాలు మొత్తం ఎవరు కూడా కనపడం. అప్పుడు ఉత్తర కుమారుడు పోయి జమ్మి చెట్టు ఎక్కి ఆయుధాలు తీసుకొద్దామంటే ఆయుధాల రూపంలో కాదు, మొత్తం పావన రూపంలో కనబడుతుంది. అప్పుడు అర్జున్ తలుచుకోమని చెప్తే అర్జున్ తలుచుకున్న నేపథ్యంలో ఆయుధాలు కనబడతాయి. ఆయుధాలు తీసుకొచ్చి ఆయుధాల ద్వారా అర్జునుడు మొత్తంగా కౌరవ సైన్యాన్ని ఒక్క అర్జునుడే నిలువరించడం జరుగుతుంది. ఆ విధంగా ఉత్తర గ్రోహణాన్ని పూర్తి చేసి వాళ్ళందరినీ ఓడించి రాజ్యానికి రావడం జరుగుతుంది. ఆ రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళెవరు కూడా తెలియదు, కానీ సమయం దగ్గర పడుతుంది. కాబట్టి మేము వీళ్ళని గుర్తుపట్టామంటే అప్పటికే సంవత్సర కాలము దాటిపోతుంది. ఎందుకంటే ఊర్వశి శాపం కారణంగా అర్జునుడికి పేడివాణి రూపంలో ఒక స్త్రీ వేషధారణలో కనబడితే అప్పటికి ఊర్వశి శాపం అయిపోతాయి. 1 year అయిపోయింది కాబట్టి బయటకు వస్తే మేము గుర్తించామంటే లేదు, మీ యొక్క లెక్క ప్రకారము ఇది మొత్తం కూడా పూర్తి అయిపోయింది అని చెప్పేసి ఒప్పుకోవడం జరుగుద్ది. అంటే వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి మాది అయిపోయింది, అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, మా రాజ్యం మాకు ఇవ్వాలన్నట్టు ఒక సందర్భం వస్తుంది. ఈ నేపథ్యంలో పాండవులని వాళ్ళు ఆ పూర్తి స్థాయిలో వేషంలోకి విరాటరాజుకు పోతే విరాటరాజు క్షమాపణలు అడుగుతాడు. లేదు, మాకు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో మాకు ప్లేస్ ఇచ్చినందుకు మీరే ధన్యులని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అర్జునుడి యొక్క అభిమన్యుడికి ఉత్తరని విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరకి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. కాబట్టి అభిమన్యుడి యొక్క భార్య ఎవరు సార్ అంటే ఉత్తర. వాళ్ళిద్దరికి జన్మించిన వాడే పరీక్షితుడు అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత చివరికి కౌరవ పుత్రుల మొత్తం కూడా చంపివేయడం జరుగుతుంది. ఆ చంపివేసినప్పుడు శ్రీకృష్ణుడు అడ్డుకొని నిలువరించి పరీక్షితుడు జన్మించడానికి కారకుడైన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా విరాట రాజ్యంలో, విరాట కొలువులో వీళ్ళందరూ కూడా పాండవులు అనే వాళ్ళు అజ్ఞాతవాసంలో మారు పేర్లతో అక్కడ సంచరిస్తూ ఎవరికి తెలియకుండా 1 year గడుపుతారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఈ స్టోరీ మొత్తం కూడా మీకు కొంత ఈ విధంగా స్టోరీ టెల్లింగ్ అనేది నేను చెప్పాను. ఒక తెలుగు పండిట్ ఇంకా ఆయన అద్భుతంగా దాన్ని ఒక స్టోరీలోగా ఏమేమి సన్నివేశాలు మొత్తం కూడా చెప్తారు. నేను మాత్రం కొన్ని ఆ పాత్రలు ఎప్పుడు వస్తాయన్న నేపథ్యంలో మీకు వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ధర్మరాజు కంకుబట్టు, భీముడు వల్లభుడు, అర్జునుడు బృహన్నల, నకులుడు ధామగ్రంథి, సహదేవుడు తంత్రిపాలుడు, ద్రౌపది సైరేంద్ర రూపంలో విరాట రాజులో సుదేష్ణకు ఆమె మాలిని రూపంలో సుదేష్ణకు పరిచారకురాలుగా పనిచేసిన ఒక మహిళ ఎవరు సార్ అంటే మనకు ద్రౌపది అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 6 పేర్లు కనుక గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామ్లో ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది. కానీ విరాట పర్వం మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు 4వ పర్వం విరాట పర్వంలో ఆజ్ఞాతవాసం, పాండవులకు ఆజ్ఞాతవాసం అనే సంబంధించిన ఒక చర్చగా మనకు విరాట పర్వంలో కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి పర్వంలో ఉన్నట్టు పాత్రలు ఏంటి, దాంట్లో వచ్చే ప్లేసెస్ ఏంటి మొత్తం కూడా నేను వివరిస్తాను. స్టోరీ టెల్లింగ్ పద్ధతిలో మాత్రం మనకు కృష్ణా కౌండిన్య సారు అద్భుతంగా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన యక్షగానం పైన PhD, యక్షగానాన్ని ఆయన అద్భుతంగా పాడతాడు. కాబట్టి మీకు పద్యాల రూపంలో అక్కడ సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టుగా చెప్పే వ్యక్తి మనకు కృష్ణా కౌండిన్య సారు. ఆ సార్ యొక్క క్లాసెస్ ఉంటాయి. అలాగే శంకర్ రెడ్డి సారు కుటుంబం ఏంటి, దత్తత ఏంది, దత్త స్వీకార పద్ధతి ఏంది, సోషాలజీ నేపథ్యం ఒక చాప్టర్ పెట్టారు కాబట్టి ఆ సార్తో నా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు చివరి చాప్టర్గా ఉన్నటువంటి దేవాలయ భూముల యొక్క రికార్డులు ఏంటి, దేవాలయ భూములు ఎంతవరకు ఉంటాయి, ROR చట్టం ఏంటి, లాంటి దేవాలయ భూముల నేపథ్యంలో మనకు సుకేష్ సార్ క్లాసెస్ చెప్తారు. కానీ మీకు నేను మొత్తం కూడా వేద సాహిత్యం కానీ అలాగే అద్వైతము ద్వైతం నేపథ్యంలో ఉన్నటువంటి ఒక సిలబస్ కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న పండుగలు కానీ
అలాగే మొత్తం చాప్టర్లో ఉన్నటువంటి ఆ పదజాలము, పాత్రలు, సన్నివేశాలను మొత్తం కూడా నేను వివరిస్తాను కాబట్టి చూస్తూనే ఉండండి. 360 డిగ్రీలో మొత్తం సిలబస్ అనేది 150 మార్కులకి కనీసం 120, 130 వచ్చే విధంగా నేను కష్టపడి హార్డ్ వర్క్ చేసి మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కనుక సీరియస్గా ప్రిపరేషన్ కనుక ఉంటే తక్కువ ప్రైజ్తో 2500 రూపాయలతో రేపు సండే వరకు మనకు అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 5000 రూపీస్ ఉంటుంది. రోజు 9 to 11 క్లాస్ అనేవి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. లైవ్ క్లాస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ లైవ్ మిస్ అయినా ఆటోమేటిక్గా రికార్డెడ్ క్లాస్ రూపంలో ఉంటాయి. 1 ఇయర్కు వ్యాలిడిటీ ఉంటుంది. సబ్జెక్టు కూడా ఇన్ డెప్త్ అనాలసిస్ కాబట్టి జిఎస్లో మారే సబ్జెక్టులన్నీ ఇవ్వడం జరుగుతుంది. మారని సబ్జెక్టులు కూడా డెప్త్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రూప్ 2 మీరు ప్రిపరేషన్ వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఖాళీ సంధి కాలం ఉన్నది, ఇంకా నోటిఫికేషన్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని కంటిన్యూ గ్రూప్ 2 ప్రిపరేషన్ కూడా మీరు దాదాపుగా 70-80% ఇదే సిలబస్తో మీరు పూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ క్లాసెస్ మొత్తం కూడా మనము జిఎస్లో భాగంగా మొత్తం క్లాసెస్ ఇచ్చాం కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. హార్డ్ వర్క్ చేయండి. కాంపిటేటివ్లో ఉన్నవాళ్ళు మాత్రమే, లేదు మధ్యలో వదిలిపెట్టి చదువుకుంటా అంటే ఉన్నాయి 190 పోస్టులే, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం బీ సీరియస్గా ఉంటేనే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సగం చదువులు ఎప్పుడు కూడా ఉపయోగపడవు. సీరియస్ ఉంటేనే మొదలుపెట్టండి. అట్లాగే గ్రూప్ 2 ప్రిపరేషన్ దీంతో కంటిన్యూ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా కొంత ఉపయోగపడే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ సంధికాలాన్ని ఉపయోగించుకొని దేవాదాయ శాఖలో పడే ఎండోన్మెంట్ ఆఫీసర్ ఇంకా నోటిఫికేషన్ రాలేదండి, వచ్చిందని అనుకొని మీరు భావించవద్దు, ఇంకా రాలేదండి. కాబట్టి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది కాబట్టి ఆ నేపథ్యంలో రావడానికి అవకాశం ఉన్న కేడర్ 1 అలాగే కేడర్ 2, కేడర్ 3 ఈ నేపథ్యంలో 3 రకాల పోస్టులు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎండోన్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈ క్లాస్ సంబంధించిన అంశం. కాబట్టి మరికొన్ని అంశాలతో మనం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతిది కూడా ఒక టేబుల్ సిస్టమ్ లాగా వాళ్ళకి సంబంధించినటువంటి పాత్రలు ఏముంటాయి అనేది ఒక టేబుల్ సిస్టమ్ మీద చాలా నీటుగా ఇస్తాను. దీన్ని ఫాలో అయితే మీకు దాదాపుగా 80 to 90% కవర్ అవుతుంది. ఇంకా మీరు ఓపిక ఉంటే బయట పుస్తకాలు రెఫర్ చేయవచ్చు. యూట్యూబ్లలో చాలామంది బ్రాహ్మణవాదంతో నేపథ్యంలో మహాభారతం, రామాయణ స్టోరీ చెప్పే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి అది టైం టేకింగ్ లాగా ఉంటుంది. మహాభారతం మీద 290 ఎపిసోడ్లు ఉన్నాయి. మరి 290 ఎపిసోడ్లు చూడాలంటే 150 గంటలు ఒకదానికి వెళ్ళిపోతుంది. అంత టైము ఒక లోపిక ఉంటే ఆ వీడియోస్ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ప్రతి చాప్టర్కి వెళ్ళి 10 నుంచి 15 క్వశ్చన్ల వరకు మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మంచి సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్గా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన ధర్మం, మన హైందవ మతం, హిందుత్వ ధర్మం కాబట్టి తెలుసుకోవాలన్నట్టు ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే పూజలు చేస్తాం, పురస్కారాలు చేస్తాం, దండం పెట్టుకుంటాం, బస్సులో పోతుంటే గుడి కనపడంగానే ఎప్పుడు ఇట్లాగే మొక్కే ఒక ప్రయత్నం చేస్తాం. సంవత్సరానికి ఒకసారి తిరుపతి పోయే ప్రయత్నం చేస్తాం. సంవత్సరానికి ఒకసారి వివిధ టెంపుల్, పర్యాటక ప్రాంతాలుగా టెంపుల్స్ అనేవి కొనసాగుతున్నాయి. అది ఏ టెంపుల్ ఎక్కడ ఉందంటే 1-2 క్వశ్చన్లు దానిపైన కూడా క్వశ్చన్లు పడతాయి. కాబట్టి ఆ టెంపుల్స్ యొక్క వ్యవస్థ కూడా మనకు తెలవాలి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ సంబంధించినటువంటి వీడియో. అజ్ఞాతవాసంలో పాండవుల పేర్లు మళ్ళొకసారి చూసుకోండి. 1 కంకుబట్టు ధర్మరాజు, భీముడు వల్లభుడు, అర్జునుడు బృహన్నల, నకులుడు దామగ్రంథి, సహదేవుడు తంత్రిపాలుడు, ద్రౌపది సైరేంద్రి మాలిని రూపంలో వాళ్ళకు పరిచారికులుగా ఉండి విరాట రాజ్యంలో ఎవరి కనపడకుండా సంవత్సర కాలం పాటు కాలం గడిపారు. ఇది ఈ వీడియో సంబంధించిన సమాచారం. ఇది 2500 రూపాయలతో రేపటికి అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ.